హాయ్ అండి, నేను మీ గాయత్రి తెలుగు అమ్మాయినండి. అందరూ కూడా ఛానల్ని సబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. నా డైలీ రొటీన్ చూపిస్తామాట. డైలీ ఫస్ట్ నేను అన్నం తిన్నాకైతే పప్పీస్కి అన్నం పెట్టేస్తామాట. ఫస్ట్లీ నేను ఒక గసపు పంచు అన్నం శాంతంగా తినేస్తాను. తర్వాత నెక్స్ట్ వచ్చి పప్పీస్కి అన్నం పెట్టి టాస్క్ అనమాట. నాకైతే బియ్యం చూసారు కదండి, బియ్యం అయితే సరే ఎండాకాలం పండించని చెప్పాం కదండి, బియ్యం మొత్తం పగిలిపోయినాయండి ఎండకైతే. అంటే మిషన్ కరెక్ట్ టైంకి కోయడానికి అయితే రాలేదు. సో దానివల్ల అయితే ఎండ పెట్టడం వల్ల అయితే వడ్లు బాగా ఎండిపోయి మొత్తం నూకలు అయితే అయిపోయామాట. 10 క్వింటాల బియ్యం మొత్తం నూకలు అయిపోయామాట. ఇట్స్ ఓకే, పర్లేదు, మేము ఇంట్లోకి కదా వాడుకునేది, సో అందుకైతే యూజ్ చేసుకుంటున్నాము. కొందరికి అవి కూడా లేని పాపం భూమి చాలా మంది ఉన్నారు కదండి. ఇంకా మనం బెస్ట్ కదా, మనకి ఇంకా మనకి తిని దొరుకుతుంది కాబట్టి కళ్ళకి అద్దుకొని తినాలి కాబట్టి మేము అవే యూజ్ చేసుకుంటున్నాము ఒక 1 మంత్ నుంచి అయితే. పప్పీస్ కూడా సేమ్ పెట్టేస్తాం అన్నం, పప్పీస్ కూడా సేమ్ అన్నం పెట్టేస్తాను. కానీ పప్పీస్కి మా కలిపి రోజు ఒక 2 kg రైస్ చేస్తామాట మార్నింగ్ టైంలో. మళ్ళీ చేస్తామాట పప్పీస్ కోసం. పప్పీస్కి ఎక్కువ పడతాయి, మీకు ఎక్కువ తినం కానీ పప్పీస్కి ఎక్కువ పడుతుంది ఫుడ్. సో అందుకని ఇంకా బయట డాగ్స్ చాలా వస్తాయి కదండి, సో అన్నిటితో ఫీడ్ చేస్తూ ఉంటాను. కరెక్ట్ టైంకి వస్తాయన్నమాట. డైలీ 12 కాగానే పప్పీస్ అన్నీ ఇంటికి వస్తాయన్నమాట. అన్నిటికీ ఫీడ్ చేస్తూ ఉంటాను. కొంచెం క్వాంటిటీ కలిపేస్తూ ఉంటాను. పప్పీస్ చూసారు కదండి, అందులో ఎల్లో అయితే వేసి యాడ్ చేస్తామాట. యాడ్ చేసి మొత్తం కలిపి పక్క పెట్టేస్తాను. ఇంకా ఫస్ట్ మిల్లి గాడికున్ను భైరవి పెట్టేస్తాను. భైరవ్ అయితే బాగా అల్లరి చేస్తాడు, బాగా ఫైటింగ్ చేస్తూ ఉండి చూస్తారు కదండి, మొత్తం మ్యూట్ చేస్తామాట. బాగా అరుస్తుంది అది. అంటే మిల్కీ గారి అన్నం తిండు మిల్కీగా అన్నం కానీ తినేస్తుంది ఎప్పుడైనా సరే. దాని ఫస్ట్ నుంచి అంతే బాగా రౌడిజం బాగా చేస్తూ ఉంటుంది. మన భైరవ్ అయితే చాలా యాక్టివ్గా ఉంటుంది అన్నమాట. అయితే సో ఇప్పుడు దానికి అన్నం పెట్టేస్తున్నారు, మిల్కీ అన్నం అది తినేస్తుంటే ఇప్పుడు దానికి అయితే భైరవి పెట్టేస్తున్నారు రైస్. భైరవి పెట్టినా సరే మళ్ళీ మిల్కీ అండ్ రైస్ కావాలంటే, ఎందుకంటే భైరవి చెప్పిన భైరవి చిన్నప్పటి నుంచి బాగా యాక్టివ్ బాగుంటుంది భైరవి. ఇప్పుడు వీళ్ళు తిన్న తర్వాత నెక్స్ట్ తగ్గితే బయట హస్కీ కానీ తీసుకొని రావాలి రైస్ పెట్టడానికి అయితే. ఇవి తినేసినాయి కదా హ్యాపీ. ఇప్పుడు నేను బయటకు వెళ్ళేసి నాకు హస్కీ పెట్టాలి. హస్కీతో మళ్ళీ ఇంకా నెక్స్ట్ చాలా డాగ్స్ వచ్చినా మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. నా డే రొటీన్ అయితే ఇలా ఉంటుందండి. అంత ఈజీగా అయితే ఉండదన్నమాట. పప్పీస్కి అన్నం పెట్టడం అంటే పెద్ద టాస్క్ అండి. మీరు ఎవరికైనా అడిగినా చెప్తారు, అంత ఈజీ అయితే కాదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అయితే మిల్కీ అయితే అన్నం పెట్టి అయిపోయింది కదండి. ఇప్పుడు హస్కీ పెడతామంటే హస్కీ వెళ్ళేసి బాత్రూంలో పడుకుంది. దాన్ని రమ్మంటే మళ్ళీ ఇంట్లోకి వస్తుంది. చూసారు, హస్కీ ఎప్పుడు బాత్రూంలో పడుకుంటుంది అన్నమాట. నైట్ రోజు ఇంట్లో పడుకుంటుంది. దానికి అన్నం పెట్టేస్తున్నాడు. హస్కీకి ఏంటంటే దీనికి బాగా ప్రేమ ఎక్కువ కావాలనుకుంటే అందరిలా కాదన్నమాట. ఇది దీనికి ప్రేమ ఉంటే చాలు, అన్నం దింపు వెళ్ళనమాట. చూడండి ఎంత గార్భం చేసి తప్పితే అన్నం తినమాట. కొంచెం బతలాడమాట, కొంచెం బతలాడితే అప్పుడు తినేస్తాను అన్నమాట అన్నం అనేది. కొన్ని డాగ్స్ అలానే చాలా ప్యాంపర్గా ఉంటాయండి. బిడ్డలు అవి బతికేది కొంచెం చిన్న లైఫ్ కదండి. ఉన్నన్ని డేస్ మీరు అన్నం పెట్టుకున్నాక కొంచెం చంపడం మాత్రం చేయకండి ఎవరైనా సరే. మీరు కొన్ని వాటర్ పోసినా చాలు, వాటర్ పోయకుండా పర్లేదు కానీ ప్లీజ్ డాగ్స్ మనం చంపకండి, పాయిజన్ పెట్టేసి. అవి చాలా లాయల్టీగా ఉంటాయండి, చాలా ప్రేమగా ఉంటాయండి, జాతిగా ఉంటాయి. చూసారు కదండి ఇలా తోకూపుతుందో. నేను అట్లా దగ్గర తీసుకు తప్పితే అన్నం తినేస్తాను. అంటే కొన్ని బతలాడితే అన్నం తినేస్తుంది అన్నమాట ప్రేమగా. అందుకే అప్పుడప్పుడు దగ్గర తీసుకుంటూ ఉంటాము. దీనికి రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ దాన్ని 2 చేతుల నుంచి బైక్ పోయిందండి. కొంచెం దాని కాలు బాగా ఇంజూర్ అయి ఉండే. సో మంచి చూసుకుంటున్నాము, ఎగ్స్ పెడుతున్నాము, మంచి కంటూ రైస్ పెడుతున్నాము. ఇప్పుడు కొంచెం పర్లేదు బాగా నడుస్తుంది. కొంచెం బాయ్స్ కూడా వెళ్ళి కొంచెం చూసుకుంటా వెళ్ళండి. పాపం డాగ్స్ ఉంటాయి కదండి, పాపం వాటి లైఫ్ చాలా చిన్నమాట. మనం అట్లా డాష్ ఇచ్చిపోవడం వల్ల ఇంకా తొందరగా చనిపోతుంది అన్నమాట. అందుకే కొంచెం కేర్గా తీసుకొని కొంచెం డాగ్స్ వెళ్ళడానికి ప్రయత్నించండి ఎవరైనా సరే. వాటికి మళ్ళీ ప్రాణం కదండి, సో అందుకని చెప్తున్నాను. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ అయితే ఇంకా ఒక డాగ్ కూడా వస్తుందని మీకు చూపిస్తాను చూడండి. అది కూడా వచ్చేసి సేమ్ దీనిలాగానే ఉంటుంది, బట్ అది మాత్రం ఇది కాదు. అది మేల్ పప్పి, ఇది ఫీమేల్, అది మేల్. ఇంకోటి వచ్చేసి మీకు దాన్ని కూడా చూపిస్తాను అనమాట. నాకు ఇలానే ఉంటుంది. నాకు బాగా టైం, నాకు బాగా డాగ్స్ సరిపోతుంది అన్నమాట. ఎందుకంటే డాగ్స్ మా ఇంటికి చాలా డాగ్స్ వస్తాయి కాబట్టి అలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సేమ్ దీనిలాగానే ఉంటుంది. ఒక డాగ్ చూపిస్తాను చూడండి. అది మేల్ డాగ్ అనమాట. సేమ్ ఉంటాయి చూడండి, బట్ మనకు తెలిసిపోతుంది అన్నమాట. దీనికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఫేస్ దగ్గర, అది డిఫరెంట్గా ఉంటుంది కానీ సేమ్ తోకూపుతుంది. మీకు దాన్ని కూడా చూపిస్తాను ఇంట్లో ఇప్పుడు తీసుకెళ్ళి చూడండి. ఇది బయట ఉంది, హస్కీ వచ్చేసి ఇంట్లో పడుకొని ఉంది. మీకు చూపిస్తాను చూడండి, కావాలంటే మీకు డౌట్ అనిపిస్తుంది కదా. హస్కీ ఫేస్ దీని ఫేస్ సేమ్ అనిపిస్తుంది కానీ అది వేరు ఇది వేరు. ఇది మొన్న మిల్కీ అని గడిచి చెప్పగా ఇదే అండి మొన్న మిల్కీ అని గడిచింది. చూసారు, ఇది హస్కీ చూస్తారు కదా, అది సేమ్ అనిపిస్తుంది కానీ అది సేమ్ అసలుకే ఉండదు, డిఫరెంట్గా ఉంటుంది. వచ్చేసి ఇంకోటి ఎల్ఐజీ డాగ్ అనమాట. ఇంకా రైస్ మిగిలినే పెట్టేసి మాట తినేస్తుంది వచ్చేసి. అది వీనికి అన్నం తినేమాట.